ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకింపబడినాడు. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. చూడండి, ఆ 24వ వచనంలో ఒక చక్కటి మాట హానోకు గురించి. హానోకు దేవునితో కూడా నడిచిన తరువాత, హానోకు దేవునితో కూడా అంటే ఎవరితో నడిచాడంటండి? ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే చెప్పాలి. దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి? దేవునితో నడవటం అనగా చెప్పగలుగుతారు ఎవరైనా? వచ్చి మనం మాట్లాడాం, మొక్కుబడి చేసుకుని వచ్చాం. దేవునితో నడవటం అనగా దేవునితో సహవాసము కలిగి ఉండటం. చెప్తారా అందరు కలిసి? దేవునితో నడవటం అనగా దేవునితో సహవాసము కలిగి ఉండటం. మొదటి మాట నేర్చుకున్నాము. హానోకు అనగా చెప్పాలి. హానోకు అనగా మగవాళ్ళు చెప్పాలి, పురుషులు చెప్పాలి. హానోకు అనగా ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. 2 చెప్పండి. హానోకు ఎవరితో నడిచాడు చెప్పండి? దేవునితో నడిచాడు. అంటే దేవునితో సహవాసము కలిగిన వాడు. ఏంటి దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే? అక్కడ వచనం కనబడుతూ ఉంది, దయచేసి గమనించండి. మీ బళ్ళు రోడ్డు మీద ఉంటే ఒకసారి పక్క తీసేయండి. బళ్ళు ఉన్న వాళ్ళు, ట్రాక్టర్లు ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి, మళ్ళీ మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు? దేవునికి స్తోత్రం చెప్పుదాం. హానోకు ఎవరితో నడిచాడంటండి? దేవునితో నడవటం అంటే సహవాసం. కొంతమందికి దేవునితో నడిచాడంటే దేవుని చేయి పట్టుకుని నడిచాడేమో. రోజు యేసుబాబు వచ్చేసి, హానోకు మొగ్గడుకున్నావా, రావయ్య అలా బయటికి వెళ్దాము. లేదండి. దేవునితో నడవటం అనగా దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. ఏంటి దేవునితో సహవాసం కలిగి ఉండటం? సహవాసం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. సహవాసం అంటే ఏంటి? దేవునితో నడవటం అంటే ఏంటి? ఓ మాట చెప్తున్నాను. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాం అనుకోండి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాం అనుకోండి, దేవునితో నడవటం. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం అనుకోండి, దేవునితో నడవటం. ప్రతిరోజు చెప్పండి దేవుని మందిరానికి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం అనుకోండి, దేవునితో నడవటం. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం, ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇదే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం. ఈరోజు విచారం ఏంటి తెలుసండి? చాలామంది మనమే ఆదివారం భక్తులు ఎంతోమంది ఉన్నాం. ఆదివారం ఒక్కరోజే ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉన్నాం. ఆదివారం ఒక్కరోజే దేవానికి స్తోత్రం అని ఆరాధన చేసేవారు ఎంతోమంది ఉన్నాం. ఆదివారం ఒక్కరోజే బైబిల్ చదివి వాక్యాన్ని చదివేవారు ఎంతోమంది ఉన్నాం. ఆదివారం మాత్రమే దేవుని జ్ఞాపకం చేసుకునేవారు చాలామంది ఉన్నాం. అంటే మన సహవాసం ఎప్పుడంటండి? చెప్పండి. వారానికి దేవునికి స్తోత్రం చెప్పుదాం. తిమోతి గారు దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడిచాడు. ఇక్కడ కనబడుతూ ఉంది, ఆయన 300 సంవత్సరాలు అంటండి దేవునితో నడిచాడు. నేను అంటున్నాను, అసలు హానోకు యొక్క జీవితంలో ఏ సమయంలో కూడా, ఏ పనిలో కానీ, ఏ ఆలోచనలో కానీ, ఏ తలంపులో కానీ దేవుడు లేకుండా ఏది చేసేవాడు కాదు ఆయన. ప్రతిసారి, ప్రతి పర్యాయం, ప్రతి పరిస్థితిలో హానోకు దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు, దేవుని స్తుతించేవాడు. ఇంకో మాట అంటాను, సహవాసం అనగా ఇద్దరు నడిచి వెళుతున్నప్పుడు సహవాసం ఏర్పడుతుంది. ఇద్దరు ఎలా నడుస్తారు చెప్పండి? ఇద్దరు ఎలా నడుస్తారు? ఒరే నువ్వు గొట్టు మీద నడరా, నేను నీటిలో నడుస్తాను, అది నడవటం అవుతుందా? ఇద్దరు కలిసి నడవటం అంటే ఇద్దరు ఒకే మార్గంలో, చెప్పండి, ఇద్దరు ఒకే మార్గంలో నడటం, ఇద్దరు ఒకే పని మీద ప్రయాణం చేయటం, ఇద్దరు ఒకే పని చేయటం, ఇద్దరు ఒకే విషయంలో ఆలోచన చేయటం. దేవునికి స్తోత్రం చెబుదాం.
దేవునికి స్తోత్రం చెబుదాం. నేను అంటున్నాను, ఇతడు దేవునితో నడిచాడు అంటే ఇతని ఆలోచన ఎలాగో తెలుసండి, దేవుని ఆలోచన ఇతని ఆలోచనగా ఉండేది. హానోక్ గారి ఆలోచన ఎలాగో చెప్పండి, దేవుని ఆలోచనే ఇతని ఆలోచన, దేవుని ప్లాన్సే ఇతని ప్లాన్స్. ఇతనికంటూ ప్రత్యేకంగా ప్లాన్స్ ఉండే కాదు, దేవుడు ఏమనుకున్నాడు అదే ఇతను కూడా పాటించేవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, చాలామంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అమ్మాయి రేపొద్దుట మనమిద్దరం కూడా గ్రీన్ డ్రెస్ వేసుకోవాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి? ఆ పిల్ల ఎక్కడో ఉంటుంది, ఈ పిల్ల ఎక్కడో ఉంటుంది. మనం ఇద్దరం గ్రీన్ డ్రెస్ వేసుకోవాలి. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, అది మంచిదే, వాళ్ళ ఫ్రెండ్షిప్ మంచిది, బాగానే. ఇద్దరు కూడా ఒకే డ్రెస్ దూరంగా ఉన్నా కానీ ఒకే డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారు. మరి దేవుని పిల్లలు మనం దేవుని ఆలోచన నడుస్తున్నామా? దేవుని ప్లాన్స్ నడుస్తున్నామా? దేవుడు ఏమనుకున్నాడు దాని ప్రకారం నడుస్తున్నామా? దావీదు గురించి దేవుడు అంటాడు కదా, స్విచ్ ఆఫ్ చేయండి. మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమనుకుంటున్నాడో అదే చేసేవాడు. చెప్పండి, హానోకు. అందుగురించి దావీదు గురించి దేవుడు, అతడు నా హృదయానుసారుడైన నా హృదయములు ఏమనుకుంటానో అదే నెరవేర్చేవాడు దావీదు. నేనేం చెయ్యాలనుకున్నానో అదే చేసేవాడు దావీదు. అలాగున హానోకు దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రక్షించబడిన మనము, మారు మనసు పొందిన మనము, బాప్తిసం పొందినటువంటి మనము దేవునితో నడిచే వారముగా ఉందుముగాక, దేవుని ఆలోచనలు నడిచే వారముగా ఉందుముగాక, దేవుని ఉద్దేశాల్లో నడిచే వారంగా ఉందుముగాక. దేవుడు ఏం ఆశిస్తున్నాడో ఆయన ఆశించిన దానిని మన జీవితంలో ఆచరించే వారముగా ఉందుముగాక. అతడు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు చెప్పండి? ఎవరితో నడిచాడు చెప్పండి? నువ్వెవరితో నడుస్తున్నావు చెప్పాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? అదండి, గల్ఫ్ నుంచి అదే ఫోన్ వచ్చిందండి, ఆ మందిరానికి వెళ్తుంది అంటండి, నన్ను కూడా మందిరానికి వెళ్ళమందండి. ఆ మందిరానికి వెళ్తుంది కాబట్టి ఈయన కూడా మందిరికి వదిలేత రాడు. ఈయన ఎవరో మనుషులు అనుసరించేవారుగా ఉన్నాం, కానీ వాస్తవంగా రక్షించబడిన మనము, మారు మనసు పొందిన మనము ఎవరిని అనుసరించాలంట చెప్పండి? ఎవరిని అనుసరించాలంట? దేవుని ఆలోచన అనుసరించాలి, దేవుని చిత్తాన్ని అనుసరించాలి, దేవుని ఉద్దేశాన్ని అనుసరించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు. ఇంకో మాట చెప్తున్నాను, హానోక్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పాలి? హానోకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మరి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మనకు బోలేదు మంది బెస్ట్ ఫ్రెండ్లు. కోడి పందాలేసే వాళ్ళు, తాగుబోతులు, జోదగాళ్ళు, ఏమండి జారత్వం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అందరూ మన బెస్ట్ ఫ్రెండ్లే. ఎవరికి చెప్పండి? ఎవరికి? మారు మనసు పొందిన మనకి, బాప్తిసం పొందిన మనకి, ప్రభు బలలో ఏకీవించుచున్న మనకి మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసండి? వ్యభిచారం చేసేవాడు మన బెస్ట్ ఫ్రెండ్, దొంగతనం చేసేవాడు మన బెస్ట్ ఫ్రెండ్, తల్లిదండ్రులను మోసం చేసేవారు, భర్తను మోసం చేసే ఆ ఇల్లాలు మనకు బెస్ట్ ఫ్రెండ్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వాక్యం అంటుంది, విశ్వాసులకి అవిశ్వాసులతో చెప్పాలి, విశ్వాసకి అవిశ్వాసతో. మరి మనం ఎక్కడున్నా? మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? దేవుడు చెప్పినా వినంగా, ఆయన చెప్తే బలి అంటాం. దేవుడు చెప్పినా చేయంగా, ఆయన చెప్తే మటుకు అప్పకుండా చేస్తాం.
మన కొంతమంది సలహాదారులు ఉంటారు. వాక్యం చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే, పాస్టర్ గారు చెప్పినా సరే మనం పాటించం. కానీ ఆయన వచ్చి మాత్రము ఇది చెయ్యమ్మంటే చాలు, 600 అయినా 106 అయినా సరే తప్పకుండా చేసేస్తాం. ఎవడు మన బెస్ట్ ఫ్రెండు? అవిశ్వాసి. ఎవరు మన బెస్ట్ ఫ్రెండు? తాగుబోతాడు. ఎవడు మన బెస్ట్ ఫ్రెండు? వ్యభిచారం చేసేది, భర్తను మోసం చేసి, భార్యను మోసం చేసి తిరిగేవారు, జారత్వం చేసేవారిని బెస్ట్ ఫ్రెండ్లో. రక్షింపబడిన మనము దేవునితో నడవాలి, పాపులతో కాదు, వ్యభిచారులతో కాదు, దొంగతనం చేసేవారు కాదు, అన్యాచారాలు పాటించేవారితో కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. హానోకు మరణము చూడకుండా కొనుపోబడటానికి రెండవ కారణము, అతడు ఎవరితో నడిచాడు చెప్పండి? దేవుడితో నడిచాను, దేవుడితో నడిచాను. కనుక ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను, వధువైన సంఘముగా సిద్ధపరచబడుతున్న నీవు, నీ ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు యేసుగా కలిగి ఉండును గాక, యేసే కలిగి ఉండును గాక. ఆమెను హల్లెలూయా. యేసుతో నడిచే అనుభవంలోనికి మనం వద్దుము గాక. ఇక మూడవ మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి పిల్లరా, మూడవ మాట అక్కడ మాట కనబడుతూ ఉంది. చూడండి 23, 24 వచనాలు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. 22వ వచనం చదువుదాం. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు గురించి చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ. దేవునితో నడిచే హానోకు గారికి, దేవునితో సహవాసము కలిగి ఉండే హానోకు గారికి, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన హానోకు గారికి ఎవరున్నారంటండి? చెప్పండి, ఎవరున్నారంట? ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకి సంసారం ఉంది, ఆయనకి భార్య ఉన్నది, ఆయనకి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతమంది దేవుని అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఉంటారు. నేను మాట చెప్పి నేను ముగిస్తాను, ముందుకు వెళ్తాను. మైక్లో చెప్పను, కానీ ఎంత విచారం తెలుసండి. ఉన్నాను, దావీదు కంటే ఎక్కువ సార్లు ప్రార్థన చేసేదే మేము, అంత ప్రార్థన చేసేది. అయితే ఓ రోజు తన భర్త పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చాడు భార్యని. ఏమిటయ్యా అంటే, అయ్యగారండి మా ఇద్దరికి కలవట్లేదండి పాస్టర్ గారండి, ఇంకా ఈమెకి ఈడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. పాస్టర్ గారు చెప్పారు, తప్పు, క్రైస్తవుడు విడాకులు తీసుకోకూడదంటే ఏం చేయమంటారండి? నాకు పెళ్ళమే కానీ నాకు ఎప్పుడూ బెల్లం అవ్వట్లేదండి అన్నాడంట. నాకు పెళ్ళమే కానీ బెల్లం అవ్వట్లేదు అన్నాడు. అదేంటి అంటే, ఏం చేయమంటారండి? తెల్లారిగట్ల ప్రార్థన ఉంటుంది, ప్రార్థన చేసినప్పుడు పవిత్రంగా ప్రార్థన చేయాలి. వారంలో 3 రోజులు ఉపవాసం అంటుంది, ఉపవాస ప్రార్థనలో చాలా పవిత్రంగా ఉండాలంటుంది. వారంలో ఏ రోజు చూసినా ఏదో ప్రార్థన మొదలెడుతుంది. ఇంకెప్పుడు ప్రార్థన చేస్తే నాతో సంసారం ఎప్పుడు చేద్దండి అన్నాడు. అంతే. అంటే అర్థమైందా మీకు? ఆమె ప్రార్థన అడ్డం పెట్టుకుని ఎవరిని నిర్లక్ష్యం చేసింది? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుడిని అడ్డం పెట్టుకుని తమ కుటుంబాల్ని నిర్లక్ష్యం చేసేవారు, తన బిడ్డలను నిర్లక్ష్యం చేసేవారు, తన భర్తను తన భార్యను నిర్లక్ష్యం చేసేవారు. కానీ హానోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచినా కానీ అతనికి ఎవరున్నా చెప్పండి? భార్య ఉంది, కుమారులు ఉన్నారు, కుమార్తె. అంటే కుటుంబము పట్ల బాధ్యత కలిగిన వాడు. ఆమెన్ హల్లెలూయా.
హల్లెలూయ. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వాడు. ఇంకో మాట అంటాను, బాధ్యత కలిగిన వాడుగా హానోకు బ్రతికాడు. బాధ్యత రహితంగా బ్రతకలేదు, బాధ్యత లేనివాడిగా బ్రతకలేదు. తనకు అప్పగింపబడిన కుటుంబం, తనకు అప్పగింపబడిన భార్య, తనకు దేవుడిచ్చిన సంతానం, లేక తనకిచ్చిన ఏదైనా సరే తనకు అప్పగించిన దాంట్లో చాలా బాధ్యతగా కదా. ఓ మాట చెప్తాను, రాజు అయిన దావీదు తన కుమారుడికి కొన్ని నీతి మాటలు చెప్తూ అంటాడు కదా, అయ్యా నీ బ్రతుకు దినములో నువ్వు క్షేమము కలిగి ఉండాలంటే, నువ్వు బ్రతుకు దినములో నువ్వు చేయతలమైన ప్రతి పని క్షేమకరంగా జయము పొందాలంటే ఏమంటారు తెలుసా? చూడండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలోనూ వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను దేవుడు స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమంటాడు అక్కడ మొదటి మాటలో? నీ దేవుడని యెహోవా నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి. నీ దేవుడిని యెహోవా నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడాలంటే దాని పట్ల బాధ్యతగా ఉండాలి. కుటుంబం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగము కావచ్చు, లేక రక్షణే కావచ్చు, లేక దేవుడి మందిరములో, లేక దేవుడు తనకి కృపావరములే కావచ్చు, ప్రార్థనా వరమే కావచ్చు, స్వస్థపరిచే వరమే కావచ్చు. ఏమంటే దేవుడు నీకు ఏం అప్పగించినా దాని విషయంలో నువ్వు బాధ్యతగా నువ్వు జీవించాలి. హానోకు బాధ్యత కలిగినవాడు. ఏం కలిగినవాడు చెప్పండి? కొంతమందిని చూస్తూ ఉంటా, అసలు బాధ్యత ఉండదు. చేద్దాములే, చూద్దాములే, వెళ్దాములే, వైపు కంగారు ఏమొచ్చిందిలే అని గమనించిన పిల్లరా. ఒక రైతు, వాక్యం అంటుంది, ఏ రైతు అయితే తన వ్యవసాయ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ రైతు సమృద్ధైన ఆశీర్వాదం పొందుతాడంట. బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది విచ్ఛిన్నమై పాడైపోవటానికి, ఓడిపోవటానికి, అభివృద్ధి లేకుండా పోవటానికి కారణం తెలుసండి, బాధ్యత ఉండదు. చదువు పట్ల బాధ్యత ఉండదు, ఉద్యోగం పట్ల బాధ్యత ఉండదు, ఏమండి వ్యాపారం పట్ల బాధ్యత ఉండదు, కుటుంబం పట్ల బాధ్యత ఉండదు, వ్యవసాయం పట్ల బాధ్యత ఉండదు. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ ఎలాగో తెలుసండి, ఇప్పుడున్న జనరేషన్ ఎవ్వరికీ బాధ్యత లేదు, ఎవ్వరికీ బాధ్యత లేదు. ఎందుకంటే అమ్మ బాబు శుభ్రంగా సంపాదించి పెట్టి అతను తినేతను 3 పూటలు 3 కంచాలు వచ్చేస్తున్నాయి. బండిలో పెట్రోల్ కొట్టించి 100 రూపాయలు వస్తుంది. చెప్పండి, నెల వచ్చేటప్పుడు సెల్ ఫోన్లో ఛార్జింగ్ చేసి రీఛార్జ్ చేసుకోవటానికి రీఛార్జ్ డబ్బులు ఇస్తున్నారు. ఇంకేం బాధ్యత ఏంటి వాళ్ళకి? ఏంటి బాధ్యత? ఇవాళ బిర్యానీ పొట్టలు దొరికిందా చాలు, అంతే. ఇవాళ బిర్యానీ దొరికిందా లేదా? ఇవాళ బండి మీద తిరుగుతాకి బండిలో పెట్రోల్ దొరికిందా లేదా, అదే చూస్తున్నారు తప్ప అసలు రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా జీవితం ఎలా గడుస్తుంది, నేను ఎలాగో అభివృద్ధి చెందాలి, రేపొద్దుట నా కుటుంబం, నా బిడ్డలు, నా భార్య ఎలాగ పెంచుకోవాలి అని ఈరోజు
చెప్పండి, ఈరోజు ఇప్పుడున్న జనరేషన్కి ఆ యొక్క ఆలోచన అస్సలు ఉందంటారా? పెద్దలు చెప్పాలి, పిల్లలు కాదు, పెద్దలు చెప్పాలి. ఉందంటారా? లేదు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. పోనీ ఉందన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. బాధ్యత ఉందండి అన్నవారు. నిజమండి, ఈరోజు పిల్లలకి ఎవ్వరికీ బాధ్యత లేదు. అసలు వారు భవిష్యత్తు ఏంటో ఆలోచన చేయట్లేదు. వాళ్ళు రేపు నా జీవితం ఏంటో ఆలోచన చేయట్లేదు. రేపు నా బ్రతుకేమవుతుందో ఆలోచన చేయట్లేదు. ఏముందండి, పర్లేదండి, మా అమ్మ ఉంది కదని కొయిటలో, మా నాన్న ఉన్నాడు కదని కొయిటలో, వాళ్ళు ఆలోచితాడికి డబ్బులు పంపించేస్తానండి. ఫోన్ చేస్తే చాలు, ఫోన్ కూడా మెసేజ్ చేస్తా, మమ్మీ బాబు పంపించేస్తాను బాబు, పంపించేస్తున్నారు. ఏమండి, పంపిస్తున్నారు కదా అని అనుకున్నాం. ఏమో ఇవాళ పంపించిన వాళ్ళు రేపు వద్దు లేకపోతే, ఏమండి ఇవాళ పంపించినటువంటి ఆ తల్లిదండ్రులే ఒకవేళ రేపు లేకపోతే నీ బ్రతుకేంటి? ఆలోచన చేసావా? ఆలోచన చేసావా? లేదు, ఈ ఆలోచన ఎవరికి? ఈరోజు బాధ్యత లేని జీవితాలు. ఏ వ్యవసాయదారుడైనా తాను చేసే వ్యవసాయం పట్ల శ్రద్ధ కలిగి ఉంటేనే ఆ వ్యవసాయం బాగా పండుతుంది. యవనస్తులు, మీ జీవితంలో మీ జీవితం పట్ల బాధ్యతగా వ్యవహరించగలిగితేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు అయితే గడిచిపోయింది, ఫోన్లే రేపొద్దున తర్వాత చూద్దాంలే. ఇప్పుడున్న జనరేషన్కి ఇదే ఆలోచన. ఇవాళ తిన్నామా, లేచామా, ఏదో ఉంటుంది కదా డైలాగు, తిన్నామా పడుకున్నామా, లేచామా తిన్నామా పడుకున్నామా, లేచామా తిన్నామా పడుకున్నామా, అంతే, ఇంకేం లేదు వీళ్ళకి. ఇంకా నేర్చుకోండి, తిరిగామా లేదా, ఇవాళ బండి మీద వేసి తిరిగామా లేదా. ఒకసారి నువ్వు మాట చెప్తున్నాను యవనస్తులకి, నీ బండికి ఏ పని పాట లేకుండా, ఏ సంపాదన లేకుండా నీ బండికి కొట్టించే పెట్రోల్ ఖర్చు ఒక్క నెలకి ఎంత ఖర్చు పెడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి. నెల వచ్చేటడికి ఎంత పెట్రోల్ ఖర్చు పెడుతున్నావా? కనీసం నెల వచ్చేటడికి 2-3 వేలు అయినా బండికి పెట్రోల్ ఖర్చు పెడతారండి. 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టే నీవు కనీసం 1000 రూపాయలు సంపాదించావా? దాని మీద తిరిగి 0. ఎందుకు తిరుగుతున్నా అర్థం కాదు. కారణం ఏంటి తెలుసండి? బాధ్యత లేనటువంటి జీవితాలు. అందుకని ఈరోజు యవనస్తులు చాలామంది వారి జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఇంకోటి, మన క్యాస్ట్లోకి ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లోకి వస్తే మనకి ఈ మధ్యకాలంలో చాలామందికి, మన కుర్రోళ్ళకి కొలగజ్జోటి, మతపిచ్చోటి పెరిగిపోయింది. ఏమండి, కొలగజ్జి, మతపిచ్చిని. కోటీశ్వర్లు కొడుకులు కొండదో మతపిచ్చి. అవునండి, నాకు ఆశ్చర్యం అయిపోయింది. మన సత్యం గారు కాలం చేశారు, మేము వెళ్ళాం కదా, ఆయన బాడీని చూడటానికి నాకు మతిపోయింది. అందరూ ఆయన ఏజ్లో ఉన్నవారు అందరూ బ్రాహ్మణ్స్, కౌంట్లు, రాజులు, రెడ్లు, ఏ కులం లేదు అక్కడ. పలానా కులం అని ఆలోచించాలి, వాళ్ళు వచ్చారు అంతే, అందరూ వచ్చేసారు. మనకి మనడు కదా ఒక దరిద్రం తెలుసా, ఒకే కులం ఉన్న మనకే ఆడ చచ్చితే మనకేంట్రా, కనీసం వెళ్ళి చూడటానికి కూడా వెళ్ళాం మనం. నాకు మతిపోయింది. ఆ రోజు నల్లం కూర్చుని ఉంటే జనం వస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా, ఆయనతో పాటు మంచి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద కులస్తులు అందరూ వచ్చారు. బ్రాహ్మణ్స్, రెడ్లు, రాజులు, ఏ కులమో తెలవదు మనకు అక్కడ, అంతే. ఇక్కడ మనకి ఎంత కొలగజ్జో.
వాడు చెప్తే మనం వెళ్ళం, వీడు చెప్తే మనం వెళ్ళం. వాడు చచ్చిపోతే మనం రాము, వీడు చచ్చిపోతే మనం వెళ్ళం. వాళ్ళు రారు. మావాడు కాదు. చచ్చిపోయిన శవం దగ్గర ఏమైనా ఎదుగుతారు చెప్పండి? కులం. మావాడు కాదు రేడా. మనోడికి నేను వెళ్తున్నావా? వెళ్ళకపోతే నట్టం లేదులే. అందుకనే మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అభివృద్ధి దిశగా ఆలోచన చేయవలసిన ఈనాటి యవన జనాంగం ఎటువైపు చూసం చెప్పండి? కులాల వైపు, మతాల వైపు చూస్తూ ఉన్నారు. కోటీశ్వర్ల కొడుకులు బాగానే ఉన్నారు, వాళ్ళు మంచి మంచి చదువుకున్నారు. వీళ్ళకే మనకే వచ్చేసినాయి లేనిపోని జాడ్డాలన్నీ. మత జాడ్డం, కుల జాడ్డం, బాధ్యత ఎరగలేని జీవితాలు. కానీ హానోకు బాధ్యత కలిగిన వాడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మా 4వ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను పిల్లరా. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక పాఠము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెనని దేవునికి స్తోత్రం చెబుదాం. హానోకి ఓ సాక్ష్యం ఉందంట. హానోకి ఏముంది చెప్పండి? ఓ సాక్ష్యం. ఏంటి ఆ సాక్ష్యం చెప్పండి? ఏంటి ఆ సాక్ష్యము? దేవునికి ఇష్టుడై ఉండెనని. హానోకు ఉన్నటువంటి భూమి మీద తనకున్న సాక్ష్యం తెలుసండి, దేవునికి ఇష్టుడు. మనకి సాక్ష్యాలు కలిగి ఉంటాయి. చచ్చిపోయిన తర్వాత అంటా మా నాన్నకండి నల్లకోడి మాసం అంటే అంత ఇష్టమునండి. ఏమండి, మా నాన్నకండి, మా అమ్మకండి, ఏమండి ఏమి ఇష్టమంట? మనకి రక్షణ పొందిన మనకి ఏమి ఇష్టమంట? మారు మనసు పొందిన మనకి ఏమి ఇష్టమంట? వాక్యం అంటుంది, దేవునికి ఇష్టడిగా ఉండటానికి బ్రతకవలసిన క్రైస్తవుడు మనుషుల ఇష్టానికి బ్రతుకుతూ ఉన్నాడు. ఈ హానోకు ప్రత్యేకింపబడిన హానోకు. ఎవరు చెప్పండి? ప్రత్యేకింపబడిన హానోకు, దేవునితో నడిచిన హానోకు, కుటుంబం కలిగిన హానోకు. ఎవరికి ఇష్టడిగా బ్రతకాలని ఇష్టపడ్డాడంటే, జీవించాడంట? దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి ఇష్టడిగా బ్రతకడంటండి. ఒక మాట అంటున్నాను, నీవు దేవునికి ఇష్టడివేనా? నీ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఇష్టరాలుగా చూస్తున్నాడా? ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని ఆలోచించి, నీ భక్తి జీవితాన్ని ఒకసారి ఆలోచించి. గత రాత్రి నేర్చుకున్నాము, ఇశ్రాయేలీలు ఏమండి ఒకే బండలోది తాగినా కానీ, ఇశ్రాయేలీలు ఒకే బాప్తిసం పొందినా కానీ, ఇశ్రాయేలీలు ఒకే ఆహారాన్ని భుజించినా కానీ, ఇశ్రాయేలీలు దేవుని అద్భుత కార్యాలు చూసినా కానీ వారంటండి దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారంట. దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారంట. కానీ హానోకు ఏమంటారు తెలుసండి? హానోకు గురించి వ్రాయబడిన మాట తెలుసండి, అతడు ఏ సాక్ష్యం పొందారంటండి? అతడు దేవునికి ఇష్టడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. ఇప్పటికి మనం 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి చెప్పాలి. ఒకటేం చెప్పండి? ప్రత్యేకింపబడినవాడు. 2 దేవునితో సహవాసం కలిగిన వాడు. 3 చెప్పండి బాధ్యత కలిగిన వాడు. 4వది దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు. ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీవు కూడా ప్రత్యేకింపబడ్డావు అనగా నీవు కూడా రక్షింపబడిన వ్యక్తివే. నీవును దేవుని సందులో ప్రతిరోజు ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నావు. నీవు కూడా కుటుంబాన్నే కలిగి ఉన్నావు. అయితే హానోకు వలె నీవు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టరాలుగా బ్రతుకుతున్నావా? దేవునికి స్తోత్రం చెబుదాం.
దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి, దేవునికి ఇష్టరాలుగా బ్రతుకుతున్నామా? బ్రతుకుతున్నామంటారా? దావీదు గురించి దేవుని వాక్యం అంటుంది కదా, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు. 91వ కీర్తన అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దావీదుకి ఎవరంటే ప్రేమ చెప్పండి, చెప్పాలి. దావీదుకి ఎవరంటే లవ్ ఎక్కువ? మీ భాషలో చెప్తాను. మీ ఇద్దరు లేచి నిలబడి, లేకండి పైకి లేచి నిలబడి, లేకు. దావీదుకి ఎవరంటే లవ్ ఎక్కువ చెప్పండి. నీకు మా లీలా పద్మతమ్మ, నీకెవరంటే ఇష్టం ఎక్కువ? యేసు గారు, మీకు ఎవరంటే ఇష్టం? అర్జున్ గారు, యవనస్తులు మీకు ఎవరంటే ఇష్టం? నాకు సెల్ ఫోన్ అంటే ఇష్టం అండి. ఇక ఇక్కడ ఉన్నారు కొంతమంది, ఏదో 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 ఛానల్ మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఏంటది, మళ్ళీ సీరియల్ స్టార్ట్ అయిందంట కొత్తగా, మళ్ళీ కార్తీక దీపం 2 అంట. ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నవ్వద్దు మీరు. వాక్యం కంటే దేవుడి కంటే కార్తీక దీపం 2ను బాగా ప్రేమిస్తున్నాం. ఆ దీపం అలా వెలుగు ఉంటుంది కానీ నీ దీపం మారిపోద్ది, జాగ్రత్త. అర్థమైందండి? ఆ దీపం వెలుగుతుంది, ఓసారి వెలిగింది 1 అయిపోయింది, మళ్ళీ 2 కూడా వచ్చేసింది. జాగ్రత్త. ఆ కార్తీక దీపాన్ని ఇష్టపడ్డావా, నీ దీపం మారిపోకముందా చూసుకో. ఏమండి, కొంతమందికి కొన్ని ఇష్టాలు, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమండి, కానీ హానోకు దేవుడు అంటే చాలా ఇష్టం. హానోక్ అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి ఇష్టడిగా బ్రతికినని సాక్ష్యము పొందెను. ఒక మాట అంటున్నాను, హానోకు కొనుపబడ్డాడు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మన వయస్సు అయిపోతే, దేవుని పిలుపు వస్తే మనము కూడా ఏమవుతాం చెప్పండి? దేవుని రాకడ ఆలస్యమైతే, మన పిలుపు వస్తే ఏమవుతాం? పర్లేదు చెప్పండి. మన పిలుపు వస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. భయపడతారేంటి? చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత హానోకుకు పొందిన సాక్ష్యాన్ని పొందగలుగుతావా? హానోకు కొరకు చెప్పినట్లుగా నీ గురించి నీ ప్రజలు, నీ ఇంటి వారు చెప్పగలుగుతారా? అతడికి దేవుడు అంటే చాలా ఇష్టమండి. అతను బ్రతుకు దినాల్లో, ఆమె బ్రతికిన దినాల్లో దేవునికి చాలా ఇష్టాలుగా బ్రతికిందండి అని నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతారు ఎవరైనా? కానీ హానోకు గురించి సాక్ష్యం ఇస్తా ఉంది వాక్యం. ఏమని తెలుసా? అతడు బ్రతికిన దినముల్లో దేవునికి ఇష్టడిగా బ్రతికినని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ లోకములు ఎవరెవరికో ఇష్టలుగా బ్రతకని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరికో ఇష్టమైన వారిగా జీవించాలని ఇష్టపడతా ఉంటాం. ఎవరు మెప్పును కోరు బ్రతకాలని ఇష్టపడతా ఉంటాం. ఎవరి వల్ల మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ దేవుని వలన మంచి సాక్ష్యము పొందటానికి ప్రయాసపడ్డాం. కానీ హానోకు అలా కాదండి. అతడి జీవిత దినాల్లో దేవునికి ఇష్టడిగా బ్రతికాడంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. మరొక మాట, చివరి మాట, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు చూడండి, అదే హెబ్రీ పత్రిక పాఠంలో మన చదువు వచ్చిన భాగంలో చదవండి. 11:5 వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా, ఏమంటండి, మరణము చూడకుండా కొనుపోబడటానికి కారణం ఏంటంట చెప్పండి? ఏంటంటే కారణం చెప్పండి? విశ్వాసము. మంచి విశ్వాసపరుడు, మంచి విశ్వాసపరుడు. హానోకులో ఉన్నటువంటి 5వ లక్షణము విశ్వాసపరుడు. అతడు విశ్వాసమే అతడు మరణము చూడకుండా కదా. యేసు ప్రభు అంటాడు మా యోహాను సువార్త 11వ అధ్యాయంలో, చూడండి ఆ మాట చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి. అందుకు యేసు
పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు చెప్పండి ఎన్నటికి నీ చనిపోడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన వాడు తిరిగి బ్రతకాలన్నా, బ్రతికిన వాడు ఎన్నటూ చనిపోకుండా ఉండాలన్నా ఏముండాలి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం. హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనుపోబడిను. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు, ప్రభులో రక్షింపబడిన నీవు, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారముగా ఉందము గాక. ఎందుకనగా నువ్వు విశ్వసించగలిగితేనే నీ జీవితంలో దేవుని కార్యం జరుగుతుంది. నువ్వు నమ్మితేనే నువ్వు ఆశించిన దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మితేనే నువ్వు అడిగిన వాటినల్లా ప్రభు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. విశ్వాసము లేకుండా ఎవ్వరును దేవునికి ఇష్టలయ్యునుట. నువ్వు దేవునికి ఇష్టడిగా మార్చబడాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమే నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఎందుకనే తెస్సలోనికీ పత్రిక నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలంట. ఏం కలిగిన చెప్పండి? నిరీక్షణ అంటే విశ్వాసము ఎదురు చూడటం, విశ్వాసముతో ఎదురు చూడటం. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నువ్వు కలిగిన విశ్వాసమే నిన్ను ప్రభు రాజ్యానికి సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి ఇప్పటికీ? చెప్పండి, ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5 విషయాలు చెప్తారు ఒకసారి. మొదటి వరుసెట్టి మొదటిది చెప్పండి. మొదటిది హానోకు ఎవరు చెప్పండి? హానోకు ఎవరు చెప్పండి? ప్రత్యేకింపబడినవాడు. 2, దేవునితో సహవాసము కలిగిన వాడు. మూడవది బాధ్యత కలిగిన వాడు. 4వది దేవునికి ఇష్టడిగా బ్రతికినవాడు. 5వ మాట చెప్పాలి. 5వ మాట విశ్వాసము కలిగిన. ముగిస్తున్నాను. ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి కూడా, జస్ట్ మీకు పరిచయం చేసి ముగించేస్తాను. చూడండి, యోధా గ్రంథము 14-15 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యోధా పుస్తకము 14-15 వచనాలు చదువుదాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి. చాలండి. హానోకు ఏం చేశాడంటండి? చెప్పాలి. హానోకు ఏం చేశాడంట? ప్రవచించటం అంటే ప్రవచన వరము కలిగిన వాడు. అంటే ఆ కాలంలో కూడా హానోకు ప్రవచన అనే వరముతో అభిషేకింపబడినవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా 2వ మాట అదే వచనం చదవండి. ప్రవచించిట్లనెను చాలండి. ఇక్కడ ఈ 14-15 వచనంలో ఏమంటాడంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ప్రవచించే ఇతడు ఆనాటి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడుగా ఉన్నాడు. ఏ అభిషేకం చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా జీవించినవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమెన్, హల్లెలూయా. అక్కడ ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ అంటాడు కదా హానోకు. చెప్పండి, ప్రవచిస్తూ వేవేల దూతలతో పరివారంతో ఆయన రాబోతున్నాడని ప్రవచించిన వాడుగా ఉన్నాడు. 1 పరిశుద్ధాత్మ పొందినవాడు, 2వది పరిశుద్ధాత్మ పొందిన ఆయన ప్రవచించే వరము కలిగినవాడు. ప్రభు పడి జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ని అనుభవాలు హానోకులో ఉన్నాయి. మనము హానోకు మరణం చూడకుండా కొనుపోబడెను అని చాలా తేలిగ్గా చెప్పేస్తాం. కానీ మరణము చూడకుండా హానోకు కొనుపోబడ్డాడంటే అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి.
విశిష్టమైన లక్షణాలు. 1 ప్రత్యేకింపబడినవాడు, 2 దేవునితో సహవాసం కలిగినవాడు, 3 బాధ్యత కలిగినవాడు, 4 దేవునికి ఇష్టడిగా బ్రతికినవాడు, 5 విశ్వాసం ఉంచినవాడు, 6 పరిశుద్ధాత్మ పూర్ణుడు, 7 చెప్పండి ప్రవచించే వరము కలిగినవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇన్ని లక్షణాలు అతను ఏం చేసింది తెలుసండి? పరిపూర్ణుడిగా మార్చేసినాయి. ఎలాగ మార్చింది చెప్పండి? పరిపూర్ణంగా మార్చినాయి. కాబట్టి ఆ పరిపూర్ణటువంటి ఈ హానోకు అంటండి మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. ఓ భక్తుడు అంటాడు కదా, హానోకు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడంట. హానోకు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ముగిస్తున్నాడు, బాగా గమనించాను. హానోకు మాట్లాడుతూ ఉంటే హానోకు దేవుడు హానోకు ఏంటి ఎలాగున్నాయి ఏంటి విషయాలు అని మాట్లాడుతుంటే ఆయన అడుగుతా ఉన్నాడు, సమాధానం చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? పరలోకం వెళ్ళిపోరంట. ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? పరలోకం వెళ్ళిపోడంట. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మెలుకొచ్చి, అయ్యో ప్రభువా ఏంటి ఎక్కడి వరకు వచ్చేసాను అంటే, సరే హానోకు తీరా వచ్చా కదా, ఇంకేం వెళ్తావులే ఉండిపో అన్నాడంట. అంతే, ఉండిపోయింది అక్కడ. ఎక్కడ? దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమండి? బలి చెప్తాం ప్రభా, మనమైతే ఏమంట బలి చెప్తాం ప్రభా, ఇంకేమన్నా ఉందా ఇంటికాడ మా అమ్మ ఉంది, ఎల్లపోతే చీపురిచ్చి కొట్టేద్దనండి అని ఆ పరలోకాన్ని కూడా విడిచిపెట్టాడికి వచ్చేస్తాం. హానోకు ఏమండి దేవునితో నడిచి మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నాను. నేను ముగిస్తూ ఉన్నాను. వధువైన సంఘమైన నీవు ఆ మహిమగల మేఘములో మహిమ శరీరముతో ఎత్తబడాలంటే హానోకు కలిగిన 7 లక్షణాలు మనలో కూడా కలిగి ఉందము గాక. ఈ విశిష్టమైన లక్షణములు మనమును కలిగి ఉందము గాక. అలాగూ కలిగి ఉండగలిగితేనే, ఈ అనుభవాలు ఈ లక్షణాలు మనలో ఉంటేనే ఆ కడవరి దినాల్లో ఆ మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు సంఘము ఎత్తబడినప్పుడు హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడినట్లుగానే ప్రభు నిన్ను కూడా కొనుక్కోబడును గాక. ప్రభు కూడా నిన్ను తన రాజ్యములు సిద్ధపరచుకుని నడిపించుకును గాక. అందరూ కూడా మోకరించుదాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రభువా హానోకు వలె బ్రతికే భాగ్యం నాకు ఇవ్వండి. హానోకు వలె ప్రత్యేకంగా జీవించే జీవితం నాకు ఇవ్వండి ప్రభువా. చేయాలి, అందరూ మోకరించాలి.